హాయ్ అండి. హాయ్. మీ పేరు? సన్నీ. ఓకే, కార్ ట్రైలర్ వచ్చింది కదా మనకు కిరణ్ అబ్బవరం గారిది. సో ట్రైలర్ ఎలా అనిపించింది? కొంచెం పర్లేదు. బాగా అనిపించింది. పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారు కదా, సో రీచ్ అవుతుంది అనుకుంటున్నారా మరి? అదే కొంచెం మార్కెట్ లేకపోయినా కొంచెం రీచ్ అవుతుందని అనుకుంటున్నాం. మీకు మ్యూజిక్ ఎలా అనిపించింది? పర్లేదు, బాగానే ఉంది. చిన్న హీరో కదా, ఈ మూవీ చేస్తున్నారు, సో తనకు రీచ్ వస్తుంది అనుకుంటున్నారు. అంటే ఎక్కువ కాకపోయినా కొంచెం రీచ్ అవుతుందని అనుకుంటున్నాం. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? విజయ్ దేవరకొండ. ఓకే, విజయ్ దేవరకొండ అది ఫేవరెట్ మూవీ ఏంటి? గీత గోవిందం. ఎందుకు ఆ మూవీ నచ్చుతుంది? తన క్యారెక్టర్ గురించి మంచిగా, ఐ మీన్ అంటే క్యారెక్టర్ గురించి చెప్తాడు కదా, అలా ఉండాలని మేము కూడా అదంటే ఇష్టం. ఓకే, ఇంకేది ఇష్టం ఆ మూవీ ఆయనది విజయ్ దేవరకొండ? ఇంకా అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డిలో ఏం బాగా అనిపిస్తుంది? అర్జున్ రెడ్డి అంటే వాడి రౌడీయిజం బాగుంటుంది. ఫుల్ యాటిట్యూడ్ ఉంటాడు కదా, అలా బాగా. నెక్స్ట్ ఎవరితో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు హీరోయిన్? నెక్స్ట్ శ్రీలీల. ఎస్. ఎలాంటి క్యారెక్టర్ చేస్తే చూడాలనుకుంటున్నారు? ఎలాంటి క్యారెక్టర్ అంటే ఇప్పుడైతే గీత గోవిందం డీసెంట్గా తీశాడు కదా, అది కొంచెం రౌడీజంగా మంచిగా తీస్తే బాగుండు అనిపిస్తాం. రౌడీలాగా చూడాలంటున్నారు. ఆల్రెడీ రౌడీలాగా వచ్చినాడేమో కదా. వచ్చాడు, ఇంకా కొంచెం. ఏ డైరెక్టర్తో తీస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రాజమౌళి. ఎస్. బాహుబలి అట్లాంటి టైప్ ఆఫ్ మూవీస్? అలాంటి టైప్ ఆఫ్ మూవీస్లో లాగా తీయాలని. వెయిటింగ్లో ఉన్నారు ఆయన అలాంటి మూవీస్ తీస్తే చూడాలని. ఏంటండి? అలాంటి మూవీస్ చేస్తే చూడాలని వెయిటింగ్లో ఉన్నారా? వెయిటింగ్లో ఉన్నాను. మీకు నచ్చిన సాంగ్స్ ఏంటి తనవి? గీత గోవింద్ సాంగ్స్ మొత్తం బాగుంటాయి. అర్జున్ రెడ్డిలో పర్లేదు. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? రష్మిక మందాన. సో వాళ్ళిద్దరు జోడీ సూపర్ ఉంటుంది కదా. సూపర్ ఉంటుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్లో మళ్ళీ ఎలాంటి మూవీ చూడాలంటే? రొమాంటిక్. వాళ్ళిద్దరిది ఏ సాంగ్ మీకు బాగా నచ్చుతుంది? ఇంకేం కావాలి. ఇంకేం కావాలి? నచ్చిన మూవీ ఇవి రెండు ఉన్నాయా మీకు? అర్జున్ రెడ్డి ప్లస్ గీత గోవిందం. ఓకే, ఇప్పుడు దీంట్లో కూడా వచ్చారు కదా కల్కిలో, ఎలా అనిపిస్తుంది విజయ్ దేవరకొండ దాంట్లో చూడడం? కల్కి చూడలేదండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ హాయ్. కార్ ట్రైలర్ వచ్చింది కదా కిరణ్ అబ్బవరం గారిది, సో ఎలా అనిపించింది ట్రైలర్? ఓవరాల్ గుడ్ అండి, బాగుంది. మంచి కంబ్యాక్ వస్తుంది అనుకుంటున్నాను కిరణ్ అబ్బవరం గారికి. మంచి మల్టీస్టార్ మూవీ అనుకుంటు కదా, సుదీప్ గారును సందీప్ కిషన్ గారు, కిరణ్ అబ్బవరం గారు. బాగుంది. పాన్ ఇండియా మూవీ అనుకుంటున్నారు కదా, సో రీచ్ వస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే బాగుంది టీజర్, స్క్రిప్ట్ వైజ్ బాగుంది. అంటే ఇంతకు ముందు చిన్న హీరో కదా, సో పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారు కాబట్టి అందుకే. ఆల్రెడీ ఆయన చెప్పారు మంచి బ్రేక్ తీసుకుని మంచి మూవీ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నానని. మంచి మూవీలా అనిపిస్తుంది నాకు. మ్యూజిక్ ఎలా అనిపించిందండి? ఓవరాల్ గుడ్ అండి. ఇంతకు ముందు తీసిన మూవీస్ ఏమైనా నచ్చినాయా మీకు కిరణ్ అబ్బవరం? నాకు సమ్మతమే మూవీ బాగా ఇష్టమైంది. సమ్మతమే మూవీ బాగా ఇష్టం. ఆ మూవీలో ఎక్కువ ఇష్టమైంది ఏంటి? అంటే హీరో హీరోయిన్ మధ్య బాండింగ్ చాలా ఇష్టం నాకు ఆ మూవీలో. దీన్ని ఏమంటారు, స్టోరీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? అంటే సస్పెన్స్ థ్రిల్లర్లా ఉంది, బట్ అంటే టీజరేగా వచ్చింది, ఇంకా ఓవరాల్ ట్రైలర్ వస్తే చెప్పగలుగుతాం. విలేజ్లో ఉన్నట్టుంది కదా, సో ఎలా? అవునండి, మంచిగా అనిపించింది. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గారిది ఫేవరెట్ మూవీ ఏంటి? నాకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిది ఖుషి అండ్ జల్సా ఇష్టం బాగా. నచ్చంది మూవీ ఏదైనా? నచ్చని మూవీ అంటే అజ్ఞాతవాసి అండి. ఎందుకు ఏం నచ్చలేదు మీకు దాంట్లో? అంటే లాగింగ్ అనిపించింది స్టోరీ. ఇప్పుడు సీఎం అయ్యారు కదా, డిప్యూటీ సీఎం, సో ఏమనుకుంటున్నారు మరి? ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మూవీస్లలో వస్తారు అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు? అంటే ఇంకా 3 సినిమాలు బ్యాలెన్స్ ఉన్నాయి కదా, అవి అయిపోయిన తర్వాత మోస్ట్లీ రాకపోవచ్చు, బట్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ వస్తే చూడాలని అయితే అనుకుంటున్నారా? యా. ఓకే, ఇంకా
పవన్ కళ్యాణ్ గారితో ఏ హీరోయిన్ చేస్తే చూడాలనుకుంటున్నారు? నేను కాజల్ గారిని చూద్దాం అనుకుంటున్నాను. కాజల్ గారు చేస్తే బాగుంటుంది. కాజల్ని ఎందుకు? అంటే షీ ఈజ్ మై ఫేవరెట్ యాక్ట్రెస్. అందుకే ఇద్దరు ఫేవరెట్ కలిసి చేస్తే బాగుంటుంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. సో అంత బాగుంటుంది అనుకుంటున్నారా ఆంధ్రాలో? సో మళ్ళీ ఇంకేమైనా అలానే ముందట్లా ఉంటుంది అనుకుంటున్నారు? లేదండి, ఖచ్చితంగా చేంజెస్ వస్తాయి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా డైలీ. ఇంతకుముందు ఆయన సినిమాలు కోసం యూట్యూబ్ చూసేవాళ్ళం. ఇప్పుడు ఆయన చేసే మంచి పనుల కోసం చూస్తున్నాం. అండ్ నాదెండ్ల మనోహర్ గారు కూడా బాగా చేస్తున్నారు కదా. సో ఖచ్చితంగా చేంజింగ్ వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ ఏం పేరు? నాని. ఓకే, కిరణ్ అబ్బవరం గారిది కార్ ట్రైలర్ వచ్చింది, చూసారు? చూసాం, సో ట్రైలర్ ఎలా అనిపించింది? బాగానే ఉంది, పర్లేదు. ఓకే, పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారు కదా, సో రీచ్ అవుతుంది అనుకుంటున్నారా? చిన్న హీరో కదా. అంటే కొంచెం డౌట్ రీచ్ అయితే అవ్వలేదు. ప్యాన్ ఇండియా మీద ఆ హీరో ప్రస్తుతం ఎవరికి తెలియదు పెద్దగా. అంటే తెలుగులో అంటే కొంచెం తెలుస్తుంది. ఇప్పుడే అదొక కొంచెం హీరో అనేది కొంచెం పైకి వస్తున్నాడు అని. ఇంతకు ముందు వచ్చిన మూవీస్ చూసారా తను? చూసాం. మీకు నచ్చిన మూవీ ఏంటి? కళ్యాణం. కళ్యాణం మీద ఉంది. కళ్యాణం ఆ మూవీ అంటే ఇష్టమా? ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సీఎం అయ్యారు కదా, డిప్యూటీ సీఎం. సో ఎలా అనిపిస్తుంది? పర్లేదు, పాలన బాగానే ఉంది. ఇప్పుడు హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారి ఫేవరెట్ మూవీ ఏంటి మీకు? ఖుషి. ఖుషి, జల్సా. జల్సా. నచ్చింది మూవీ? నచ్చని మూవీ తనది ఏమీ లేదు, అన్నీ నచ్చుతాయి. అన్నీ నచ్చుతాయి. ఆ మూవీ బాగలేకపోయినా మేము హైలైట్ చేస్తాం మూవీని. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మీకు నచ్చిన ఎవరైనా హీరోయిన్తో చేయాలనుకుంటే ఎవరితో చేయాలనుకుంటున్నారు? నచ్చిన హీరోయిన్తోనా? నచ్చిన హీరోయిన్ అంటే సనీలియా. టైటిల్ డైరెక్టర్ రాజమౌళి. రాజమౌళితో పవన్ కళ్యాణ్, సన్నీలియా. సన్నీలియా, అవును మేడం. సన్నీలియా పవర్ స్టారు కాంబినేషన్ బాగానే ఉంటుంది. ఆ టైటిల్ వచ్చేసరికి అంటే టైటిల్ ఇప్పుడు అంటే మళ్ళీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. అది అలా. పవన్ కళ్యాణ్ నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పండి. అంటే డైలాగ్ అంటే మూవీ చూస్తాం, గుర్తులేదు. మళ్ళీ మూవీస్లలోకి వస్తారా అనుకుంటున్నారా? వస్తాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పార్టీ పరంగా పని చేస్తున్నాడు కదా. ఇప్పుడు మూవీల కంటే చాలా కష్టం. అంటే ఒక 3-2 monthsలో ఓజీ మూవీ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పేస్తాడు. అది ఇంకా 3 మూవీస్ పెండింగ్లో ఉన్నాయి కదా, సో అవి ఫినిష్ చేస్తారా ఇప్పుడు? ఇప్పుడంటే కష్టం మేడం. ఒక 1-2 years వాటికి మూవీస్లో రానని చెప్పాడు. ఇంకా అలా దాని తర్వాత వస్తాడు, లేకపోతే లేదు. మీరు రావాలనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ, లేదా వద్దు దాంట్లోనే ఉంటే ఓకే అనుకుంటున్నారా? నెక్స్ట్ ఇదే కొనసాగిస్తే ఏపీలో నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఏపీలో ఇప్పుడు డిప్యూటీ సీఎం, నెక్స్ట్ సీఎం అంతేనా? సీఎం అది ఇంకెవరు వచ్చినా అది ఇంకేం లేదు. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్, అది మాత్రం పక్కా. ఓకే, థ్యాంక్ యూ. ఇది పాన్ ఇండియా లెవెల్ మూవీ అంటున్నారు కదా, సో ఆ రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నారు? చెప్పలేము. ఇప్పుడు చిన్నగా వచ్చి పెద్దగా కొట్టి వెళ్ళిపోతున్నాయి. ఏం చెప్పలేము కదా, ఏ కొండలో ఏ రాయి ఉందో ఎవరూ చెప్పలేరు. చూడాలి, జనాలే చెప్పాలి. ఇంకా అదైతే మాకు బాగా నచ్చింది. ఆ టైటిల్ కూడా బాగుంది. సింగిల్ లెటరు అందరికి చెప్పడానికి బాగుంటుంది. చదువు లేని వాళ్ళు కూడా చిన్న అక్షరాలు వచ్చి కాబట్టి సో అని చెప్పేస్తారు. అది ఇంతకు ముందు వచ్చిన సినిమాలలో ఏ సినిమా అంటే మీకు ఇష్టం? చాలా సినిమాలు చూసాను. ఇంకా ఏ సినిమా అంటే ఏం చెప్తాను చెప్పండి. ఇంకా అన్నీ ఒకటని చెప్పకూడదు, ఎందుకంటే మనం కూడా అదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి. అది ఇప్పుడు ఈ మూవీకి 2 డైరెక్టర్స్ ఉన్నారంట కదా, సో అదేమన్నా సెంటిమెంట్ అనుకుంటున్నారు? అదే ఇప్పుడు ఎమోషనల్ ఒక డైరెక్టరు, దయ్యాలు సంబంధించి అంటే 2 కలిపి మిక్స్ అయింది ఆ సినిమాలో అయితే నాకు అనిపిస్తుంది. అది మీ ఫేవరెట్ హీరో ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిది ఏ సినిమా అంటే ఎక్కువ ఇష్టం మీకు? గబ్బర్ సింగ్. నచ్చని సినిమా? ఏది లేదు, అన్నీ నచ్చినాయి. ఆయన పోయిన సినిమాలు కూడా మాకు సూపరే. అది ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అది ఎందుకంటే ఆయన నిలబెట్టింది ఎంతైతే ఉందో మొత్తం టోటల్ కొట్టారు కాబట్టి అది రికార్డ్. అది ఇంకా ముందు ఉంటుంది. ఇంకా అది ఏ హీరోయిన్తో మూవీ చేస్తే చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఆయన ఏ దేంట్లో చేసినా సరే మాకు హ్యాపీయే. ఆయన జస్ట్ తెర మీద కనపడితే చాలు మాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.